బెంగాల్లో పొలిటికల్ ట్రెండ్స్ మీద ఎగ్జిట్ పోల్ తర్వాత డిబేట్ హీటప్ అవుతూ ఉంది. సౌరవ్ గంగూలీ లాంటి వాళ్ళు చూడండి, అంత తేలిగ్గా అంచనా వేయలేరు, మూడు మీరే చూస్తారుగా అని లీడ్స్ ఇస్తూ ఉన్నారు. గంగూలీని ఒకప్పుడు బీజేపీ పార్టీలోకి ఆహ్వానిస్తే తృణమూల్ మీద ఉన్న పాజిటివ్ ఫీలింగ్తో ఆయన బీజేపీతో చేరలేదు అనే ఇంటర్నల్ రీడింగ్ మనలో చాలామందికి తెలుసు కదా. అందుకోసం ఇప్పుడు గంగూలీ ఇలా మాట్లాడడం స్పెషల్గా కనపడుతూ ఉంది. స్ట్రాంగ్ రూముల దగ్గర అయితే తృణమూల్ పోరాటం కంటిన్యూ అవుతూ ఉంది, కింద మీద చేసేందుకు బీజేపీ వాళ్ళు ట్రై చేస్తున్నారు అని మమతా బెనర్జీతో సహా అందరూ ఆరోపిస్తూ ఉన్నారు కదా. తృణమూల్ నాయకులైతే నేరుగా అమిత్ షా మీద గురిపెట్టి గూండా హోంమంత్రి చూశారు కదా, ఆయన ఏమంటున్నాడు, ఆరోపణలు చేస్తూ ఉన్నారు, ఎదురుదాడికి దిగుతూ ఉన్నారు. మరి ఇంకొన్ని గంటల్లో కౌంటింగ్ జరగబోతున్న టైంలో బెంగాల్లో పరిణామాలు ఎలా ఉంటాయా అని దేశవ్యాప్తంగా ఉత్కంఠతో చూస్తూ ఉంది బెంగాల్ వైపు. మీ ఎక్స్పెక్టేషన్ ఏంటి? ఎగ్జిట్ పోల్స్ చాలా వరకు బీజేపీ వైపు మొగ్గు చూపుతూ ఉన్నాయి, కానీ గట్ ఫీలింగ్ మాత్రం తృణమూల్ వస్తుంది అని చెప్తున్నట్టుగా అనిపిస్తూ ఉంది మూడు చూస్తే. మీరైతే ఏమంటారు?